లక్ష్మి. నేను ఒకటి అడుగుతాను, కాదనకండి. ఏంటో అడుగు. ఏమీ లేదండి, మనం ఒక కుక్క పిల్లని పెంచుకుందామా? ఏంటి కుక్క పిల్ల? కుక్క పిల్ల అంటే మీకు ఎందుకంటే భయం అండి? అది కాదు లక్ష్మి, చిన్నప్పుడు నాకు కుక్క పిల్ల కరిచింది. అప్పటి నుంచి నాకు కుక్కలంటే చాలా భయం. అవునా అండి? కావాలంటే కుక్క పిల్ల బదులు పిల్లి పిల్లను, కోడి పిల్లను పెంచుకోవచ్చు కదా. నాకు పిల్లి పిల్ల కోడి పిల్ల వద్దండి, నాకు కుక్క పిల్లనే కావాలండి. ఆ ఒక్కటి అడక్కో. వాటిని మెయింటెనెన్స్ కూడా చాలా కష్టం. మనలాంటి మిడిల్ క్లాస్ వాళ్ళం వాటిని ఎక్కడ మెయింటైన్ చేయగలం చెప్పు. అందుకని కుక్కను మాత్రం వద్దు ప్లీజ్. ఇంకోసారి ఆలోచించు లక్ష్మి. ఇంకోసారి ఆలోచించడం లేదండి, నా మాటే శాసనం. మనం ఖచ్చితంగా కుక్క పిల్లని పెంచుకుంటున్నాం. అదేనండి, ఇప్పుడే వెళ్లి ఒక మంచి కుక్క పిల్ల నేను తీసుకొస్తానండి. నాకంతా తెలియదండి, నేను ఒక మంచి కుక్క పిల్లని తెచ్చుకుంటాను. మీరు ఇంటికి వెళ్ళి రెడీగా ఉండండి. మావిడ నాకు ఇష్టం లేకుండా కుక్కను తీసుకురావడానికి వెళ్ళింది కదా, దాన్ని కుక్కను తీసుకురానివ్వండి. రోజు రాత్రి ఆలోచించి ఏదో ఒకటి ఐడియా వేస్తాను. కుక్కను తిరిగి ఇచ్చేలాగా చేయకపోతే నా పేరు విజయబాబే కాదు. ఏంట్రా మురళి, బాగున్నావా? అక్కయ్య రండి 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 రండి. ఏంటక్కయ్య ఇది అరాత్రి వచ్చేసావు? ఫోన్ చెప్పింది, ఫోన్ లో వచ్చామని కదా. నేను ఎందుకు వచ్చావు అసలు తొందరగా? ఏం లేదా, నాకు ఒక చిన్న సలహా కావాలి. నేను కుక్కను పెంచుకుందాం అనుకుంటున్నా. కుక్కలు చాలా సంతోషం అక్కయ్య. ఒక చిన్న కుక్క పిల్ల ఎక్కడైనా ఉంటే చూడరా. చిన్న కుక్క బాగా చాలా పెద్ద కుక్కనే ఉంది, కానీ చాలా జాగ్రత్తగా పెంచుకోవాలి. మరి దానికి చాలా ఖర్చు అవుతుంది. పెద్ద కుక్కనా? పెద్ద కుక్క ఉంది, 2 కుక్కలు ఉన్నాయి. చాలా బాగుంటాయి కుక్కలు. ఓకే. కానీ దాని పోషణ అనేది చాలా జాగ్రత్తగా మెయింటైన్ చేయాలి. దానికి స్నానం చేయించాలి, దానికి అప్ టు డేట్ డాక్టర్ చూపించాలి. అన్ని చాలా జాగ్రత్తగా వహించాలి. తీసుకుంటావా? సరేరా, మీ బాగా చూపిస్తాను లేరా, మంచిగా చూపిస్తాం. చాలా పెద్ద కుక్క ఉంది, తీసుకుంటావా? టఫీ దాని పేరు. సరేరా. టఫీ దా కమన్ దా. ఇదిగో ఒక టఫీ. కుక్క ఇదే టఫీ చాలా ఫ్రెండ్లీగా ఉంటుంది కుక్క. టఫీ. అక్కయ్య మురగారు భయపడతారు. ఏం మారు ఫ్రెండ్లీ అయిపోతుంది. చాలా అన్ని మాటలు వస్తాయి దీనికి మొత్తం. దీని బతుకు ఇదే, ఇక్కడ ఉంటుంది. టఫీ, పోదామా ఇంటికి? వస్తావా? వెళ్తావా టఫీ? థ్యాంక్స్ రా మురళి, బాగా ప్రాబ్లమ్ ని సాల్వ్ చేసేసాం. అక్కయ్య తొందరగా మరి కుక్కలు తీసుకెళ్ళాలంటే ఇప్పుడు భోజనం చేసి మరి మెల్లిగా నువ్వు వెళ్ళిపో తీసుకోండి. వద్దురా, నేను వెంటనే వెళ్ళాలి. బావగారు కూడా వెయిట్ చేస్తూ ఉంటాడు నా కోసం. భోజనం చేసి 10 నిమిషాలు అయిపోతుంది. వద్దురా, మళ్ళీ తరచినప్పుడు తింటాను. ఇక్కడ చూసావా దాని సోఫా ఇదే, చాలా బాగుంటుంది. చాలా బాగుందా? సోఫాలో పెట్టింది అన్నం తింటుంది మరి. అది కింద పెడితే మాత్రం తినదు. చాలా బాగుందిరా. దీనికి మొత్తం మాట్లాడండి అర్థమవుతాయి మొత్తం. చాలా నచ్చింది నాకు. ఇంకా నేను తీసుకెళ్తాను. తీసుకెళ్తావా మరి? బావగాడు అంటారా? ఏమన్నా నేను చూసుకుంటా. బావగాడు కుక్కలు అంటే ప్రేమక్క లక్ష్మీగారు నచ్చ చెప్తాను లేరా. నేను బాగా మా ఇంటికి వచ్చాడు, కుక్కలు చూసి ఒక పరుగు వెళ్ళిపోయాడు. మళ్ళీ రమ్మంటూ కూడా రాలేదు. మరి ఏమంటావు మరి? కుక్క తీసుకెళ్తావా? నేను నచ్చ చెప్పే వస్తున్నా. కుక్కను తెచ్చుకోవడం చాలా మంచిది, మంచి పని చేస్తాను. నేను కూడా వచ్చేస్తాను, తీసుకెళ్ళి అక్కడ దాకా తీసుకెళ్ళా. అన్నీ పేరు జాగ్రత్తగా తీసుకెళ్ళాలి. దానికి తీసుకుంటాడు రాయితే బాగుంటుంది. కాఫీ. టఫీ, టఫీ, ఏమండి? అయ్యో రామా, అన్నంత పని చేసావు కదే, ఇంత పెద్ద కుక్కను తీసుకొస్తావా? కర్మ కర్మ. ఇదిగోనండి టాఫీని తీసుకొచ్చాను. దీని పేరు టాఫీ. మా తమ్ముడు ఇచ్చాడు ఈ కుక్కని. 2 కుక్కలు ఉన్నాయి కదా, ఒక కుక్కని ఇచ్చాడు. అలాగే దీనికి సంబంధించిన మెడిసిన్స్ ఇవన్నీ ఇచ్చాడండి, డాక్యుమెంట్. తర్వాత తనకి కోంబు కూడా ఇచ్చాడండి. అసలు నేను చెప్పిన మాట ఏమవును? అలాగంటే ఎలాగండి? కుక్కని పెంచుకుందామని అనుకున్నాం కదా మనము. మనం కాదు అనుకున్నది, నువ్వు అనుకున్నావు. అదేనండి, నేను మమ్మీ అండి. నాకేం అభ్యంతరం లేదు. అంతేగాని నన్ను డాడీ అని, ఇంటికి వచ్చిన చుట్టాలని పెద్దనాన్న, పెద్దమ్మ, పిన్ని, బాబాయ్ ఇలాంటి వరుసలు కలిపి పిలిపించుకో. చూసేవాళ్ళకి చాలా చండాలంగా, అసహ్యంగా ఉంటుంది.
అలా అంటే ఎట్లా అండి? వేరే వాళ్ళ సంగతి ఎలా ఉన్నా దీనికి మనం తల్లిదండ్రులమేనండి. గాడికి గుడ్డేం కాదు. నాన్న ఎప్పుడు ఇంతే టాఫీ, భలే కామెడీలు చేస్తుంటాడు. నాన్నకి హాయ్ చెప్పు. ఈ కుక్కను చూస్తే నాకు చాలా చిరాకుగా ఉంది లక్ష్మి. దీన్ని కుక్క అని పిలవకండి, దాని పేరు టాఫీ. టాఫీ ఏంటి కుక్కని కుక్క అని పిలవకుండా టఫీ అని పిలవాలా పేరు పెట్టి? ఏమో నాన్నతో పనేముంది టాఫీ, మనం లోపలికి వెళ్దాం పద. టిఫిన్ చేసి పెట్టచ్చు కదా. ఈ రోజు నేను చాలా టైర్డ్ అయిపోయానండి, కొంచెం మీరే వండి పెట్టండి నాకు మీకు. టాఫీకి హెడ్ బాత్ చేశాను. ఇది నేనే టిఫిన్ చేసి నీకు పెట్టాలా? అవునండి. కుక్కతో పెద్ద ఇబ్బంది అయిపోయింది. ఛీ, ఇది ఆకలి దంచేస్తోంది. కాస్త అన్నం పెట్టచ్చు కదా. పొద్దున మీరు చక్కగా టిఫిన్ వండి పెట్టారండి, చాలా బాగా కుదిరింది. అలాగే ఒక్కరోజు అన్నం కూడా వండి పెట్టండి నాకు, మనకిద్దరికి మరియు టాఫీకి కూడా అండి. ఏంటి? అన్నం కూడా నేనే వండి పెట్టాలా? అవునండి, కొంచెం సర్దుకుపోదామండి. కర్మరా బాబు. ఛీ, పొద్దున్న నుంచి టిఫిన్ నా చేత చేయించావు, అన్నం నా చేత చేయించావు, ఇంటి పనులన్నీ నా చేత చేయిస్తావు. అసలు ఈ తట్టి వచ్చినప్పటి నుంచి నాకు ఏమన్నా అర్థం కాదు. చిచి, నాకంటే కుక్క ఎక్కువ అయిపోయింది. ఛీ, మీరు ఏమనుకున్నా పర్వాలేదండి. దా టాఫీ, మనం వాకింగ్ వెళ్ళొద్దాం. రోజు రాత్రంతా ఆలోచించి కుక్కని ఎలా తరిమి కొట్టాలని ప్లాన్ చేస్తా. ఎంతసేపు ఆ కుక్క పోలేనా? కుక్క బిస్కెట్ తింటుందండి. అదే చూస్తున్నాను, కనిపిస్తుంది. కాదు, అది వచ్చినప్పటి నుంచి నన్ను పట్టించుకోవడం మానేసావు. నాకు కూడా అవగాహన బ్యాగ్ మీకు తినిపించచ్చు. కూడా కావాలండి బిస్కెట్? తీసుకో తినండి. తినండి. ఆనందమానందమాయే మది ఆశల నందనమాయే, ఆనందమానందమాయే మది ఆశల నందనమాయే. మా అక్కయ్య తిరిగి టఫీని ఇచ్చేస్తే ఎంత బాగుంటుందో. టఫీ లేకుంటే నాకు చాలా బాధగా ఉంది. ఎలాగో ఏమో. మా అక్కయ్యకి టఫీని అడగగానే ఇచ్చేశాను. ఎందుకో చాలా ప్రేమగా దాన్ని పెంచుకున్నాను. కానీ ఈరోజు నాకు చాలా బెంగగా ఉంది. ఏమి చేయాలి? ఏంటి టాఫీ అరుస్తున్నావా? అట్లా కుక్క బిస్కెట్ తిన్నావా? అందుకేనా ఈ అరుపు? ఒసేయ్, ఇందాక నువ్వు బిస్కెట్ తినిపిస్తుంటే ఆనందంతో పొంగిపోయాను. నువ్వు ప్రేమగా తినిపించింది కుక్క బిస్కెట్లా? మరి తింగళిదానిలా తయారవేంటి? ప్రపంచంలో ఏ భార్య అయినా భర్తకి కుక్క బిస్కెట్లు తినిపిస్తుందా? ఓ ఓ ఓ ఓ ఓ ఓ ఓ ఓ. అలా మొరకండి. అయ్యో దేవుడా, ఇప్పుడు ఏం చేయాలి నేను? సరే, ఒక నిమిషం ఆగండి, నేను డాక్టర్ కి ఫోన్ చేసి పిలిపిస్తాను. రండి డాక్టర్ గారు, వచ్చారా? ఇది కాదండి. మరి ఎక్కడండి పేషెంట్? ఒక్కసారి అది చూడండి. ఏంటండి ఇది? కుక్క మనిషా? మా ఆయనండి. మీ ఆయన? అవునండి. ఏమైందండి? నాకేం అర్థం కావట్లేదు. ఏం లేదండి డాక్టర్ గారు, పొరపాటున కుక్క బిస్కెట్స్ ఇచ్చానండి. అప్పటి నుంచి ఇలా మా ఆయన ప్రవర్తన మారిపోయిందండి. ఇలా కుక్కలా అరుస్తున్నాడండి. ఏడ్చినట్టుందమ్మా. కుక్క బిస్కెట్లు మనుషులకి, మనుషుల బిస్కెట్లు కుక్కలకి తినిపిస్తారా? బుద్ధుందా అసలు? ఏదో పొరపాటు జరిగింది డాక్టర్ గారు, మీరేమైనా వైద్యం చేసి కొంచెం మా ఆయన్ని రక్షించండి. ఏంటి మీరు చేసిన ఏదో పనికి నేను వైద్యం చేయాలా? ఇదే తేడాగా ఉందే. అలా మీరే అంటే ఎలాగండి డాక్టర్ గారు? ఎలాగైనా మా ఆయనకి కొంచెం వైద్యం చేసి పుణ్యం కట్టుకోండి. మా ఆయనని మామూలు మనిషిని చెయ్యండి. మనుషులకి వైద్యం చేయొచ్చు, కుక్కలకి వైద్యం చేయొచ్చు. కుక్కలా మారిన మనిషికి నేను వైద్యం చేయలేనమ్మా, నా వల్ల కాదు. డాక్టర్ గారు రండి, డాక్టర్ గారు, డాక్టర్ గారు.
అయ్యో ఏం చేస్తారండి, అంతా ఊరంతా చూస్తున్నారు. రండి రండి. ఓకే సార్ అలాగే సార్, తప్పకుండా సార్ ట్రెండింగ్ న్యూస్ తీసుకొస్తాను. అలాగే సార్, ఓకే సార్, ఉంటాను సార్. ఆ ఇంట్లో మనిషి కుక్కలా మారాడండి బాబు. నిజమా? కావాలంటే మీరే వెళ్ళి చూడండి. ఇదేదో మంచి న్యూస్ లా ఉంది, వైరల్ న్యూస్ లాగా. వెళ్ళి చూద్దాం. ఇదేదో వైరల్ న్యూస్ లా ఉంది. మెగా9 ఛానల్ కి మెగా న్యూస్ దొరికింది, వెళ్ళి కవర్ చేద్దాం. వెల్కమ్ టు మెగా9 ఛానల్. ఈ రోజు మీ అందరికి విచిత్రమైన సంఘటన చూపించబోతున్నాను. ఏమైంది మేడం, ఏమైంది? మేము మెగా9 ఛానల్ నుంచి వస్తున్నాం మేడం. ఏం లేదు మేడం, మా ఆయనకి కుక్క బిస్కెట్స్ ఇచ్చారు మేడం, అప్పటి నుంచి ఇలా అయిపోయారు. క్లోజప్ లో తీస్తే చాలా బాగుంటది. ఇక్కడ ఒక భార్య తన భర్తని కుక్కలా మార్చిన వైనం మీరు ఇప్పుడు చూస్తున్నారు. బ్రేకింగ్ న్యూస్. అసలు ఏం జరిగింది మేడం, వివరంగా చెప్పండి నా వ్యూవర్స్ కోసం. ఏం చెప్పాలి మేడం, మా ఆయనకి కుక్క బిస్కెట్లు ఇచ్చానండి, అవి తినే బిస్కెట్లు. అప్పటి నుంచి ఇలా మారిపోయారు. ఏమి అర్థం కాక తల పట్టుకున్నాను మేడం. ఓ మై గాడ్. మేడం, ఈ విషయంపై మీ స్పందన ఏంటి? మీ చుట్టుపక్కల వాళ్ళ స్పందన ఏంటి? మీ చుట్టాల స్పందన ఏంటి? మీ స్నేహితుల స్పందన ఏంటి? మా ప్రేక్షకుల గురించి వివరిస్తారా? ఏంటమ్మా మమ్మల్ని ఇలా విసిగిస్తున్నారు? పొద్దున్న నుంచి ఒకటే మీ న్యూస్ రిపోర్టర్లు. మా ఆయనకి ఇలా అయి నేను బాధపడుతుంటే స్పందన ఏందమ్మా? సార్, మీ భార్య మిమ్మల్ని కుక్కలా మార్చిన నేపథ్యంలో మీ స్పందన మా ప్రేక్షకుల కోసం తెలియజేస్తారా? పాపం కుక్క భాషలో తన స్పందన తెలియజేస్తున్నారు సార్ గారు. మేడం చివరిగా ఒక ప్రశ్న మేడం. డాక్టర్ గారు చూపించారా? ఏమన్నారు? డాక్టర్ గారి స్పందన ఏంటి? చూపించామా మేడం, కానీ ఆయన ఏం చేయలేమన్నారు. చేస్తారు, వెళ్లిపోయారు డాక్టర్ గారు. ఇంకా మమ్మల్ని విసిగించకండి మేడం. అవునా? ఇందాకడి నుంచి చూస్తున్నాను, మీరింతవరకు నా సహనాన్ని పరీక్షించారు. ఇక నాలో సహనం చచ్చిపోయింది. ఇప్పుడు కుక్కలా మారి మీ సంగతి చెప్తాము. కాసుకోండి. భూ 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 భూ. కోపంలో కుక్కలా అరుస్తున్న సార్ను చూస్తున్నారు మీరు ఇప్పుడు. ఓవర్ టు స్టూడియో. అయ్యో, ఆ కుక్కని తీసుకురావడం వల్లనే ఇంత రాద్ధాంతం జరిగింది. ఆ కుక్క వల్లనే మీరు ఇలా మారిపోయారు. ఏవండి, వద్దులేండి, మనము ఆ కుక్కని మళ్ళీ మా తమ్మునికి ఇచ్చేద్దాము. అప్పుడైనా మీరు మారతారేమో మళ్ళీ. కుక్క గెటప్ లో ఉన్నాను కాబట్టి, లేకపోతే సంతోషంతో ఎగిరి గంతులేసేవాడిని. బాబురావు, ఏంటి
ఆ తర్వాత రిపోర్టర్లు ఏంటి రోజు వస్తున్నారు పోతున్నారు, ఏం చెప్పు, నిన్నేం జరిగింది, అసలు ఇవాళ ఏం జరిగింది, రేపు ఏం జరగబోతుంది. నా లాయర్ అన్న నేను ఉన్నాను కదా, నాకు చెప్పొచ్చు కదా నువ్వు. నిన్న ప్రెస్ వాళ్ళు వచ్చారు వెళ్ళిపోయారు, ఇవాళ చాలా మంది వచ్చారు వస్తున్నారు పోతున్నారు, ఏం జరుగుతుందో ఏంటో తెలియట్లేదు. లాయర్ అన్న నేను ఉన్నాను కదా, నాకైనా చెప్పొచ్చు కదా. నేను చెప్పను అన్నయ్య గారు, ఆయనకి కుక్క బిస్కెట్లు పెట్టాను అన్నయ్య గారు, అది తిని కాస్త ఇలా మారిపోయారు. డాక్టర్ కూడా చూపించాము కానీ ఆయన ఏమీ చేయలేకపోయారు. నేను నయం చేయలేని చెప్పి వెళ్ళిపోయారండి. ఇది పరిస్థితి, ఇలా చేస్తున్నారు. ఈ చాలా లేని పలుసాడేంటి, నేను అందుకునే నిజంగా చేస్తున్నాడా లేకపోతే యాక్టింగ్ చేస్తున్నాడా వదిలించుకోవడానికి అని చెప్పి అందుకునే కొట్టాను. ఏమిటో అన్నయ్య గారు, మీరేనా ఒక మార్గం చూపించండి నాకు. తప్పకుండా అమ్మా, తప్పకుండా చూపిస్తాను. ఈ లాయర్ అన్నయ్య మాత్రం తప్పకుండా నీకు ఈ ప్రాబ్లం సొల్యూషన్ చూపిస్తాడు తప్పకుండా. ఆ కుక్కను కూడా మా తమ్ముడి దగ్గర తీసుకొచ్చాను అన్నయ్య గారు, దాన్ని కూడా మా తమ్ముడికి ఇచ్చేసాను. ఇచ్చేసావు కదా. వీడికి కుక్క కరవలేదు బొక్క కరవలేదు, ఈ కుక్క బిస్కెట్లు ఎత్తిని కుక్కలా యాక్టింగ్ చేస్తున్నట్టు నాకు లాయర్ బయటకి అర్థమవుతుంది. ఎందుకంటే పక్కింటి సుబ్బారావుకి మన కుక్క కలిసింది అన్నాడు, కానీ కలిసినా కూడా ఏం కాలేదు, బానే ఉన్నాడు. అలాగే పక్క సొంతలో ఉన్నటువంటి పిచ్చమ్మ కూడా కలిసింది అని చెప్పింది, ఆమె కూడా బానే తింటోంది తిరుగుతోంది. ఇతను మాత్రం ఏంటి వీళ్ళ ఆవిడికి ఈ కుక్కలంటే బాగా పిచ్చి అనమాట. ఆ పిచ్చిని ఎలా వదిలించాలని చెప్పి ఈయన ఎలా యాక్టింగ్ చేస్తాడని చెప్పి నా లాయర్ బయటకి క్లియర్ గా అర్థమవుతుంది. సరే అన్నయ్య గారు, ఓకే వెళ్ళొస్తాను. ఆనందమానందమాయే మది ఆశల నందనమాయే, ఆనందమానందమాయే మది ఆశల నందనమాయే. ఎట్టి పరిస్థితుల్లో కుక్కని రిటర్న్ ఇచ్చేయాలి అనే ఉద్దేశంతో ఇదంతా చేశాను నేను. మా ఆవిడ కుక్కని తీసుకురావడం అస్సలు నాకు ఇష్టం లేదు, అందుకే తను పెట్టిన బిస్కెట్లు తిని కుక్కలా మారిపోయినట్టు ప్రవర్తించాను. పిచ్చిమొద్దు నా భార్య నమ్మేసింది. ఎట్టి పరిస్థితులను కుక్కని రిటర్న్ ఇప్పించేయాలని కంకణం కట్టుకుని అంత పిచ్చి పిచ్చిగా నటించాను. నేను అసలే రవీంద్ర భారతి స్టేజీ ఆర్టిస్ట్ని. నా ఆవిడ నాకు ఇష్టం లేకుండా కుక్కని తీసుకొస్తే నేను ఊరుకుంటానా? కుక్క బిస్కెట్లు తిన్నట్టు యాక్షన్ చేసి పిచ్చెక్కినట్టు, అదే మతి చెల్లించినట్టు కుక్కలా ప్రవర్తించి యాక్షన్ చేశాను, నటించాను. పిచ్చిమొద్దు నా భార్య నమ్మేసింది. చూడండి, భార్యాభర్తలు అన్నాక మొగుడు పెళ్ళం ఇద్దరు కూడా ఒక అవగాహనతో ఉండాలి. అంతేగాని భార్యకి ఇష్టం లేని మొగుడు చేసి మొగుడికి ఇష్టం లేని భార్య ప్రవర్తిస్తే ఏం బాగుంటుంది? ఇద్దరు ఒక అవగాహనతో జీవిస్తే బాగుంటుంది. షార్ట్ ఫిలిం 100% కామెడీ. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. తెలుగు షార్ట్ ఫిలిం మీరందరూ చూడండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మంచి స్కిట్ అండి ఇది, తప్పకుండా మీరు ఆదరిస్తారని మేము ఎదురు చూస్తున్నాం. ఇది థ్యాంక్ యూ తెలుగు షార్ట్ ఫిలిం తప్పకుండా చూడండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.